దేవునికి స్తోత్రం. ఈ దిన పంచభూతాల నిర్మాణకుడగు దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నా ప్రాణమా నీవేలా కుంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కీర్తన గ్రంథం 43:5. ప్రియా పంచభూతాల నిర్మాణకుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియప్రభైన దేవదేవుడు సర్వసృష్టికి కర్త, జగత్రక్షకుడు, పరిపూర్ణుడైనాడు. ఆయనే పంచభూతాల నిర్మాణకుడు, పంచభూతాల సర్వాధికారి, పంచభూతాల సర్వజ్ఞుడు ఆయనే. ఆ సత్యస్వరూపైన దేవదేవుని యందు నిరీక్షణ విశ్వాసం కలిగి ప్రభుతో కొనసాగి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందుదాం. దేవుని యొక్క గొప్ప ఆదరణను మనం పొందుకుందాం. ఆదరణ కొరకు ప్రజలందరూ దావీదు వద్దకు వచ్చారు. అతడు దేవుని సంకల్పమును ప్రజలకు అందించువాడై ఆదరణకర్తగా ఉన్నాడు. అయితే అటువంటి దావీదు హృదయము కలవరం చెందినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళగలడు? దావీదు యొక్క గుణగణంలో ప్రత్యేకమైనది తన్ను తాను వాదార్చుకునుట. నా ప్రాణమా నీవెందుకు తొందరపడుచున్నావు? నీవు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నావు కదా. నేడు నీవు ఆయన వద్ద ప్రార్థించిన ఎడల ఆయన ఈ కలవరములన్నీ మార్చివేయును అని చెప్పుచూ తన ఆత్మతో మాట్లాడి బలపరుచుకొనుచున్నాడు. సింహములు ఎదురైనప్పుడు, ఎలుగుబంటులు ఎదురైనప్పుడు, గొలియాతు ఎదురైనప్పుడు, సౌలు తన్ను తరిమినప్పుడు అతడు ప్రార్థించాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు గొప్ప సహాయకుడు. నీవు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆయనే పంచభూతాల నిర్మాణకుడు. ఆయన సమస్త విషయంలో మన గురించి ఆలోచించే అద్భుతమైన కార్యం చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు, సైన్యములకు అధిపతి ఆయనే. మైనము జగటమన్ను యొద్దకు అగ్ని తీసుకుని రండి. అగ్ని ప్రభావితం ఒక్కటే వేడిమి, అందును బట్టి మైనము కరిగిపోవచ్చున్నది, జగటమన్ను గట్టిపడుచున్నది. సాధన వేళ యందును మనం కరిగిపోయిన ఎడల దేవుని శక్తిని మనం పొందలేం. ప్రియులారా, మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేసే అద్భుత దేవుడు మన దేవుడు. సాధన వేళ యందు మనము కరిగిపోయేటి వారముగా కాక ధైర్యము బలము గల వారమై ఉండవలేను. ప్రభువు కోరుచున్నాడు. ప్రవర్తకు యెషయా ద్వారా విశ్వసించువాడు కలవరపడుడని దేవుడు సెలవిస్తున్నాడు. కలవరను బట్టి మీ హృదయం వేగముగా కొట్టుకొని నప్పుడు మోకరించండి, ప్రార్థించండి, ప్రభువును వేడుకొనండి, ప్రభు కార్యాభివృద్ధిని పొందండి, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోనండి. మన దేవుడు సర్వజ్ఞుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనందు విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థించండి. అద్భుతమైన కార్యాన్ని జీవితంలో జరిగించగల మహావీర చక్రవర్తే మన ప్రియ ప్రభు. ఏలియా ఒక గొప్ప ప్రవర్త. 450 మంది బయలు ప్రవర్తలను ఎదిరించి యెహోవాయే దేవుడని నిరూపించినవాడు. ఆయన గొప్ప పోరాటమును ఎదుర్కొన్నప్పుడు రాణియగు యెజెబెలు ఆయన ప్రాణము కొరకు వెదుగుచున్నప్పుడు అతడు సమస్యలు వాడై పారిపోయి బందరీ వృక్షం కింద పరుండి నిద్రపోయాడు. ఇంత మట్టుకు చాలును ప్రవ్వా అని విరక్తితో మాట్లాడాడు. కానీ ప్రభు అతన్ని విడిచిపెట్టకుండా తన దూతను పంపి లేవనెత్తాడు. దేవదేవుని బిడ్డలారా, నీవు సమస్యలు పోయినప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. శత్రువు ఎన్ని రకాలుగా నిన్ను శోధించినా, బాధించినా, వ్యాధి చేసినా నీకు జయము విజయం అనుకరించగల గొప్ప దేవుడే మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని లేవనెత్తగల మహిమాన్వితుడైన దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మనకు జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడని ఆయనందు విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు సాగండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దేవదేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవదేవుడి యొక్క కార్యాభివృద్ధి పొందడానికి ఇప్పుడే మనసిప్పై ఆయన ప్రార్థించండి. కీర్తనాకారుడైన దావీదు మరి దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు అద్భుతమైన ఆదరణ పొందాడు. ఇప్పుడు మనం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, మా ప్రియ పంచభూతాల నిర్మాణకుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయండి. మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి. మాకు జయ విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేయండి. దేవా, మేము కుంగినప్పుడు, మేము బాధించబడుతున్నప్పుడు
మీ యొక్క ఆత్మకార్యం అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు మీరే గనక మీ తట్టు మా చేతులెత్తో మీ సహాయం మాకు అందించి మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి మీ మేలుతో వెలుగుతో జీవంతో మనం నింపి బలపరతోడు సంధించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ అవసరాల కొరకు ప్రభు పాదసంలో ప్రార్థిస్తాను. ఇంతవరకు ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ప్రతిదినం ఈ వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మదేవుడు మీకు తోడేయండును గాక. గాడ్ బ్లెస్ యూ.